తాగు సెలవిచ్చును, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది చెప్పండి, ఏదైనా ఉందా? ప్రతి దేవుని బిడ్డలారా, ఆశను వదులుకోవద్దు, ఆశను చంపుకోవద్దు. అసలు ఆశ లేని వాడిని దేవుడు కూడా దీవించడం. ఒక్కసారే అద్భుతాలు జరిగిపోతాయని అతిగా ఊహించుకోవద్దు. అవసరమైతే జరుగుతాయి. ఆయన చెయ్యాలి అనుకుంటే ఆయన చేస్తాడు. కానీ నీ ఆశను మాత్రం ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు చెప్పండి చంపుకోవద్దు, వదులుకోవద్దు. నా దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు, తీర్చునగాక. నీ హృదయ వాంఛను తీర్చి దేవుడైనా, నీ కోరికను సిద్ధింపజేసి ఫలింపజేసి దేవుడైనా, నీ కోరిక ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా సిద్ధింపజేస్తాడు, ఫలింపజేస్తాడు, సఫలపరచునగాక. నీ ఆశను వదులుకోవద్దు. ఏదైతే నీ జీవితంలో ఉందో నీ ఆశ నెరవేరటం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవసరమైతే చివరి హోప్స్ కూడా పోయింది అనుకునే పరిస్థితి వచ్చినా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే మన ఆశను వదులుకుందాం. ఆయన లేకపోతే మన ఆశను మనం వదులుకుందాం. ఆయన ఉన్నాడు కాబట్టి చెప్పండి మన ఆశని అప్పటికే వదులుకోవద్దు. ఆయన ఉన్నాడు, ఆయన లేకపోతే లేదులేండి ఇక ఆశలు వదిలేసుకుందాలండి, నాకు ఇంకా లేదు, ఇంకా ఇటువంటి హోప్స్ లేవు, నాకు అది నాకు చాలా దూరంగా కనపడుతుంది, అసలు నాకు కనపడట్లేదు, అసలు చూసాయిగా చూద్దానా, అసలు కళల్లో చూద్దానా, లేదులేండి, లేకపోతే అలాగ ఆలోచించాయి. కానీ మన దేవుడు నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడను. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడూ ఉండేవాడే. నువ్వు పిలువగా ఆయన ఏమంటాడు? నేను ఉన్నాను అనేవాడు ఆయన. నేను ఉన్నాను. నువ్వు నోరు తెరిచి నువ్వు పిలిస్తే ఆయన చెప్పే జవాబు నేనున్నాను కదా. ప్రతి దేవుని బిడ్డ, మన దేవుడు లేకపోతే నీ ఆశ వదిలేసుకో. లేడండి మా దేవుడు లేడండి, అసలు ఆయన ఏమి ఇప్పుడు లేదు, వదిలేసుకో. కానీ ఆయన నేను ఉన్నాను అనేవాడు ఆయన. నీకు అసాధ్యమైనది లేదయ్యా అని నువ్వు నోటితో ఒప్పుకుంటూ, నీకు అసాధ్యమైనది లేదయ్యా, ఇదిగో నాది, ఇది నా ఆశయం, నా ఆశది నువ్వు ఖచ్చితంగా తీరుస్తావు. ప్రతి దేవుని బిడ్డలారా, ఏదైతే నీ జీవితంలో వాగ్దానం వచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, నెరవేరునగాక. అది నెరవేరుతుంది, నెరవేరునగాక. గట్టిగా చెప్పండి రా హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఉన్నవాడు అనువాడు. మనం అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా ఇచ్చుటకు సమర్థుడు ఆయన. అలా కలిసి మీ మనసును లోక సంబంధమైన వాటి మీద డైవర్ట్ చేయొద్దు. నీకు ఈ లోకంలో ఏది అవసరమో అది ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు. నీకోసం ఆయన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నీ ఆలోచన, నీ ఆశ ఏదైతే ఉందో, నీ ఊహలు, నీ తలంపులు ఏవైతే ఉన్నో అవన్నీ కూడా దైవికముగా ఉండాలి, దైవికముగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు, నెరవేర్చునగాక. నాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పండి ఉన్నదా? ప్రతి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం కాకపోయినా ఈ సంవత్సరం అయినా నాకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని ఆశ వదులుకోవద్దాం. అయిపోయింది 2024. నువ్వు ఏ ఆలోచనతో అందులో అడుగుపెట్టావో బహుశా అది నెరవేరలేదేమో, నెరవేరుతున్నట్టే ఉంది, వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందేమో. ఖచ్చితంగా 2025లో నా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణతో, ఆశతో ఉండో, కనిపెట్టు. క్రైస్తవ జీవితంలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసాను, ప్రాముఖ్యమైన 2 ఉన్నాయి. ఒకటేంటి? కనిపెట్టు. 2 ఏమో కనిపెట్టు. చాలాసార్లు చెప్పాను మీకు, అందుకే నేను మీకు మళ్ళీ చెబుతున్నా. ఏం చెబుతున్నాను? బైబిల్ తీసి చదువుతాను నా ఇంటి దగ్గర.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా ఎప్పుడంట ఎవరు చెబుతున్నావు ఈ మాట? నువ్వు ఎవరు చెబుతున్నావు? కనిపెట్టు, తర్వాత ఏముంది? కాచుకొని ఉండు. నీకు నువ్వుగా చెప్పుకో ఈ మాట. నా ప్రాణమా ఏం చెప్పాడైనా ఆయన చెప్పాడు, ఏమని? కనిపెట్టుకొని ఉండు, కాచుకొని ఉండు అని చెప్పాడు. నువ్వు నా ప్రాణమా నువ్వు కాచుకొని ఉండు. ఆయన ఇవ్వబోయేది పొందుకోబోయేది నువ్వు పొందుకోవడం కోసం నువ్వు కాచుకొని ఉండు. ఆయన ఇవ్వబోయేది నీకు ఇస్తున్నాడు, నువ్వు కాచుకొని ఉండు. కాచుకొని ఉండు. ఆయన ఇవ్వబోతే నీకు ఇవ్వబోతున్నాడు. ఓ నా ప్రాణమా కాచుకొని ఉండక, బీ రెడీ, ప్రిపేర్ వెల్. ఓ నా ప్రాణమా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కొన్నిసార్లు నీవు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. నీ ప్రాణంతో నువ్వు సరి చెప్పుకోవాలి, సర్ది చెప్పుకో, నచ్చ చెప్పుకుంటూ ఉండు, సరి చేసుకుంటూ ఉండు. కాచుకొని ఉండు, కనిపెట్టుకొని ఉండు. ఈ రెండు నీకు అవసరం. బహుశా 2024లో నువ్వు అలా ఉన్నావో లేదో. అమ్మా ఏంటి సీరియస్గానే ఉంటున్నావు? బ్లెస్ ఏంటో చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. చక్కగా ఫ్రీగా నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఈ 2024 అయిపోయింది, 2025 వచ్చేసింది. కానీ ఈ సంవత్సరం నీవు చేయాల్సిన పని కనిపెట్టుకొని ఉండు, కాచుకొని ఉండు. భూమి వర్షం కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, ఖచ్చితంగా వర్షం వచ్చి ఏ విధంగా తడుపుతూ ఉంటుందో, నీవు ఖచ్చితంగా ఆ విధంగా ఆయన వైపు చూడు. ఖచ్చితంగా నా దేవుడు నీ హృదయవాంఛను తీరుస్తాడు, తీర్చునుగాక. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని మీద నమ్మకం ఉన్నవాడికి ఆశ చావదు. ఇదే గుర్తుపెట్టుకు మాట. దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉన్నవాడికి ఆశ చావదు. ఒకవేళ నీ ఆశ చచ్చింది అంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీకు దేవుని మీద నమ్మకం తగ్గిందని. దేవుడి మీద నమ్మకం తగ్గొచ్చా? దేవుడి మీద నమ్మకం తగ్గొచ్చా? తగ్గకూడదు. అది మన చేత కాదు, మన విశ్వాస లోపం. అది ప్రతి దేవుని బిడ్డ మనం ఏ విధంగా ఆయనతో కనెక్ట్ అవ్వాలో ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా అది సప్లై అవుతూ ఉంటుంది. ఆయనకు అసాధ్యమైంది చెప్పండి ఏది లేదు. ఖచ్చితంగా 2025లో నువ్వు చూస్తావు, పొందుకుందావు గాక. 2025లో ప్రతి దేవుని బిడ్డరా, నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఆశతో నువ్వు ఉండు. నీ నోటి నిండా నా దేవుడు నవ్వు నింపును గాక. అరే గట్టి చెప్పండి అమ్మా. భోజనం చేశారా? తినకుండా వచ్చామన్నా అని చెప్పండి. హల్లెలూయా అన్నా. తినొచ్చామన్నా, అందుకే నోరు తెరలేకపోతున్నాం. తినొచ్చామన్నా అని చెప్పండి. హల్లెలూయా. అరే మీరు తిన్నా చెప్పరు, తినకపోయి చెప్పరు. ప్రతి దేవుని పెట్టారా, ఖచ్చితంగా ఆయన సన్నిధిలో విశ్వాసంతో ఉండో. దేవా నాకు అసాధ్యము కానీ ఇది నీకు సాధ్యమే. ఇది నాకు అసాధ్యము కానీ నీకు సాధ్యమయ్యా. ఇది నీకు సాధ్యమే. వేచి ఉండి కనిపెట్టుకు. ప్రార్థన తగ్గితే నీ ఆశ చచ్చిపోదు. గుర్తుపెట్టుకో. నీలో ప్రార్థన తగ్గితే నీ ఆశ తగ్గిపోతే చచ్చిపోతాయి. ప్రార్థన పెరిగితే చెప్పండి, ప్రార్థన పెరిగితే అది అనుభవం నాకు అర్థమవుతుంది అన్న అంటారా? ప్రార్థన పెరిగితే నీ ఆశ చాపదు, నీ విశ్వాసము తగ్గదు. నువ్వు ప్రార్థన తగ్గితేనే ఎనిమిదిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు దేవునికి ఎంత సమీపంగా వస్తావో ఖచ్చితంగా నీ ఆశ అంతకంతకు అది వికసిస్తూ ఉంటుంది, పరిమళ వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డరా, నీవు దూరంగా ఉంటే నువ్వు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా నీలో నమ్మకం తగ్గిపోతాయి. నువ్వు ప్రార్థన చేయకపోతే నమ్మకం తగ్గిపోతాయి.
మన దేవుడు ఉన్నాడు అని నమ్మిన చెప్పిన గట్టిగా హల్లెలూయా. మోషే అంటాడు, అయ్యా నువ్వు ఎవరో చెప్పమంటావు? ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఇచ్చిన సమాధానం ఒకటేంటిది? నేను ఉన్నవాడును అనువాడు అని చెప్పు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు అనువాడు అంటే ఏదైనా అనగలడు, చెయ్యగలడు. ఏదైనా అనగలడు, అది చెయ్యగలడు. ఇంగ్లీష్లో ఈ మాటకు చక్కటి మాట ఉంది. ఏంటంటే నేను ఉన్నవాడును అనువాడిన మాట ఐ యామ్ దట్ ఐ యామ్, నేను నేనే అని చెప్పి వెళ్ళి అంటాడు. అంటే అందులో ఓమ్నిపోటెంట్, సర్వశక్తివంతుడు అనే మాట వస్తుంది అక్కడ. నేను సర్వశక్తివంతుడను, ఓమ్నిసెన్స్ గాడ్, నేను సర్వాంతర్యామని, అనంత జ్ఞాని, నేను అనంత జ్ఞానిని. ప్రత్యేకం పెట్టలేనా? ఆయనకు అసాధ్యమైంది చెప్పండి ఏది లేదు. నోటి మాటతో నదులను నీటితో నింపి ప్రవహింపజేసిన వాడు. బండ నుంచి చెప్పండి, బండ నుంచి నీరు నది వలె ప్రవహింపజేసిన వాడు ఆయన. బండ నుంచి నీటిని నది వలె ప్రవహింపజేసాడు. అంతకుముందు అది బండే, కానీ అది అందులో నుంచి ఏమొస్తూ ఉంది? జీవజలము నది వలె ప్రవహింపజేశాడు. అందరి దప్పికను తీర్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా దేవా, మాకు ఈ అరణ్యంలో మాకు నీళ్ళు లేవు, ఈ అరణ్యంలో మాకు నీళ్ళు లేవు, మేము సంపాలను తీసుకొచ్చావా? అరణ్యంలో నీళ్ళు ఉండవు. లేకపోతే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, అంతేగాని మమ్మల్ని సంపాలను తీసుకొచ్చావా? మాకు సమాధులు లేవు అనుకున్నాము అక్కడ. ప్రతిసారి ఇదే మాట. ఇప్పటికీ ఆ బ్యాచ్ ఉంది చాలామందిలో, ఆ బ్లడ్ ఉంది, ఆ బ్యాచ్ ఉంది. ఏంటిది? ఏదైనా కష్టం వస్తే వెంటనే చెప్పండి ఏమంటారు? దేవుడు మా వైపు చూడట్లా, మేము చేసే ప్రార్థన వినట్లా, అసలు మా వైపు చూడట్లా. నెగిటివ్గా మాట్లాడే బ్యాచ్ అది. ఎప్పటి నుంచి ఆ బ్లడ్, ఆ జీన్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ నీలో అటువంటి జీన్స్ ఉన్నాయేమో దాన్ని తీసేసుకో, అటువంటి లక్షణాలు ఉన్నాయో తీసేసుకో. దేవా, బండ నుంచి నీటిని నది వలె ప్రవహింపజేసావయ్యా నువ్వు, నేను నమ్ముతున్నా. నా జీవితంలో అటువంటి జీవజలాన్ని ప్రవహింపజేసి దేవుడు నువ్వు ప్రవహింపచేయి. నువ్వు చేయగలవు. నా జీవితంలో, నా కుటుంబంలో ఎండిపోయిన నా జీవితాన్ని, నా కుటుంబాన్ని జీవజలముతో నీవు నింపుతావయ్యా, నేను నమ్ముతున్నాను. నా దేవుడు నీ నమ్మికను ఎప్పటికీ ఒమ్ము చేయడం. కొంతమందికి ఒక జబ్బు ఒకటి ఉంది, నేను చూస్తే నమ్ముతా, చేస్తే నమ్ముతా, నాకు ఆయన చేస్తే నేను ఇది చేస్తా. దేవునికి ఎప్పుడు కూడా షరతులు పెట్టొద్దో. నాకు అది ఇస్తే నేను దేవునికి ఇది ఇస్తా అని ఎప్పుడు షరతులు పెట్టొద్దో. ప్రతి దేవుని పెట్ట దేవుని శక్తిని ఎప్పుడు శంకించొద్దో. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్, ఆయన ఏదైనా చేస్తాడు, చెయ్యగలడు అని 100% నువ్వు విశ్వసించు. ఇది చేస్తే నేను ఇది ఇస్తానయ్యా, నువ్వు ఈ పైన పర్లా, దేవునికి ఏమి నష్టం లేదు, దేవునికి ఏమి నష్టం లేదు. కొంతమందికి ఇది ఇస్తే నేను చేస్తా, ఇది చేస్తా, ఎప్పుడు కూడా దేవునికి షరతు పెట్టేంత స్థాయి మనిషికి లేదు. అసలు అది ఆలోచనలో కూడా రాకూడదు. మనం ఎంతసేపటికి మనం మట్టి మనుషులను గుర్తుపెట్టుకో. ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, నాకు ఒక శరీరం ఇచ్చాడు. ఇది మనం అద్దెకి దీన్ని వాడుకుంటున్నాం అంతే, కానీ ఎప్పటికైనా దీన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. నీకు ఒక శరీరం, భూమి మీద నువ్వు బతకాలి, నీకు దేహం కావాలి, నేను బతుకు, నాకు దేహం కావాలి. నీకు దేవుడు ఉచితంగా ఈ దేహాన్ని ఉచితంగా ఇచ్చాడు అంతే. ఎప్పటికైనా మనము మొత్తం వదిలేసిపోవడమే. మన మట్టి మనుషుల విషయం మనం మర్చిపో. దేవుని దగ్గర అతిగా మాట్లాడొద్దు, దేవుని విషయంలో అతిగా నోరు జారొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. సాధ్యమైనంత వరకు దేవునితో సమాధానపడు, తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. అయ్యా నీ చిత్తమయ్యా, నువ్వేం చేయాలనుకున్నావు అది నువ్వు చెయ్యి, నీ చిత్తమయ్యా. ప్రియ దేవుని బిడ్డరా, దేవునికి సమస్తము నీ గురించి తెలుసు. నీ పుట్టుక ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు, నీ మరణము ఎలా ఉండబోతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసిన విషయం మనకు తెలుసా? మన మరణము ఎలా ఉండబోతుందో ఆయనకు తెలుసు. ఈరోజు మనం ప్యాలెస్లో ఉండొచ్చు, లేకపోతే మంచి మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉండొచ్చు, బాడీని సుఖంగా ఉంచవచ్చు, కానీ మన మరణము ఎలా ఉంటుందో, ఎలా రాబోతుందో, మన జీవితం ఈ భూమి మీద ఎలా ముగించబడుతుందో మనకు తెలియదు.
తెలియదు. అందుకని భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నా జీవిత దినములు ఎన్నయో నీకు తెలుసు, నీకు తెలుసయ్యా అంటాడు. మన మరణం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆయనకున్న పేరు ఆయన అనంత జ్ఞాని. అందుకని ఆ విషయంలో మర్చిపోకుండా భయముతో ఉందాం, భయముతో ఉందాం. దేవా నీ చిత్తమయ్యా, నేను కేవలం నిమిత్తం మాత్రమయ్యా. నీ మాట ఆయనలో జాలిని పొంగింప చేయాలి. నువ్వు చేసే ప్రార్థన ఆయనలో కనికరాన్ని పుట్టింప చేయాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. హిజ్కియాకు ఆ రోజుల్లో ఉన్న జబ్బు రాచపుండు, అంటే క్యాన్సర్ అంటూ ఉంటారు, రాచపుండు అంటారు. ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటాం, ఆ రోజుల్లో వారికి రాచపుండు అంటారు. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు, అసలు నువ్వు ఉంటే నాకెందుకు వచ్చింది కష్టం అనలా. మట్టి దేహానికి వస్తూ ఉంటాయి, ఇదంతా మట్టి దేహమే. ఈ దేహానికి ఎప్పుడు చెదల పట్టిద్దో, ఎప్పుడు కుళ్ళు పట్టిద్దో కదా, ఎప్పుడు ఏమైంది ఈ దేహానికి ఎవరికి తెలియదు. ఈ దేహానికి ఉన్న గుణం ఏంటి, కుళ్ళు పట్టిపోదు అంతే, పురుగులు పడతాయి, చెదల పట్టింది చెప్పలేం. వి కాంట్ సే ఎనీథింగ్, మనం ఏం చెప్పలేము అంతే. బట్ హీ నోస్ ఎవ్రీథింగ్. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని దీనుడుగా తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన ఆలకించి అంగీకరించాను. హల్లెలూయా. నువ్వు కన్నీరు విడుచుట నేను చూచాను. నాకు ఈ మాట నాకు చాలా నాకు ఒళ్ళంతా పులకరేస్తుంది అన్నమాట. ఎందుకంటే అసలు ఎవరు చూసినా చూడకపోయినా మన కన్నీరు కదా ఆయన చూస్తే చాలు, ఆయన చూస్తే చాలు. అందుకని భక్తుడు కొరహ కుమారులు వాళ్ళు అంటారు, అసలు ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక ఎలా కన్నీరు కార్చిద్దో మనకేం తెలుసా. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక రాత్రిపూట ఒంటరిగా ఉంటే, రాత్రిపూట ఒంటరి, అందుకే మా ఇంట్లో మా పిచ్చుకల్ని గూడు పెట్టించుకోమని చెప్పా. ఇప్పుడు మా ఇంట్లో మేము ఉన్న గదిలో పిచ్చుకలు గూడు పెట్టుకున్నామా, ఆ గది నాకు అప్పచెప్పుకో, ఆ కిటికీలో బియ్యం పోస్తామన్నా మేము పెట్టుకున్నామా. అసలు ఆ మాట నాకు చాలా బాగుంటుంది. ఇది ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక ఏడిస్తే దాని మూలుగు దాని ఏడుపు ఎవరని అంటారా, నా బతుకు అట్లాగా ఉందయ్యా అంటారు. నా బ్రతుకు అట్లాగా ఉందయ్యా. ప్రతి దేవుని పెట్టారా. అందుకని మీరు మీ ఇంటికి ఏదైనా పిచ్చుకలు వచ్చిన కాకులు వచ్చి తోలబాకండి, హే ఈ కాకి మారను గాను, హే ఈ పిచ్చుక నాశనంగా అనబాకండి. వాడు చేతనైతే మీకు దమ్ముంటే 4 గింజలు పెట్టండి, డబ్బాలు కాసి నీళ్ళు పోయండి, అంతేగాని వాటిని కర్రతో కొట్టడం. పిల్లలు ఎట్టారా మీరు, ఏం చేయాలి మీరు, పక్షులకు కదా చక్కగా నీళ్ళు పోసి కసి బియ్యపు గింజలు ఎట్టినా వాసన వినండి, ఓకేనా, రైట్, మంచిది. ప్రతి దేవుని బిడ్డరా మన బ్రతుకు అలా ఉంటుంది. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక ఏడిస్తే అసలు ఎవరికైనా వినపడిద్దా, అసలు ఎవరికైనా కనపడిద్దా. నా బ్రతుకు అలా నువ్వు ఉంటే, అలా అడిగితే దేవుని దగ్గర దేవుడు వెంటనే హిజ్కియా నీవు కన్నీళ్ళు విడుచుట. మనకే పక్షుల మీద అంత ప్రేమ కలిగితే, అంత జాలి కలిగితే, అసలు మనల్ని పుట్టించిన దేవుడు, మనలో ప్రేమ పెట్టిన దేవునికి ఇంకెంత జాలి ఉంటుంది మన మీద. అయ్యా నీకు అసాధ్యమని ఏది లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమే కదయ్యా. నా పరిస్థితి ఎలాగుంది, నా బ్రతుకు ఎలాగుంది, నన్ను పుట్టించింది నీవు కదా, నా బ్రతుకు ఎలాగుందయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇగో 2024 కూడా పోయింది, 2025 వచ్చింది. 2025లో కూడా నేను బాధలతో, కష్టాలతో కదా, రోగాలతో అడుగు పెట్టానయ్యా. అయ్యే నా వెనకాల వస్తూనే ఉన్నాయి. వాటిని నా నుంచి ఎప్పుడు దూరం చేస్తావు అయ్యా. అడుగు, దీనుడుగు నువ్వు అడుగు అంతే, ప్రశ్నించొద్దు. డోంట్ క్వశ్చన్ గాడ్. నువ్వు దేవుణ్ణి ప్రశ్నించే స్థాయి మనకు లేదు, కానీ అడుగయ్యా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. 2025 కూడా వచ్చేసింది నా జీవితంలో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇప్పటికీ కూడా అందరూ సంతోషంతో అడుగు పెడుతుంది, బాధలతో, కష్టాలతో, రోగాలతో, సమస్యలతో మైండ్ నిండా ఇవే నిండిపోయి ఉన్నాయి. అట్లాగే అడుగు పెట్టానయ్యా. ఇవన్నీ నువ్వు తీసేస్తే తప్ప నేను తీసేసుకోలేదు, నా వల్ల కాదయ్యా, నా శక్తికి మించి ఉన్నాయి ప్రభా ఇవి. అడుగు, దేవుని అడుగు, అయ్యా నీకు సమస్తం సాధ్యం కదయ్యా, నన్ను ఎప్పుడు కనికరిస్తావయ్యా,
నన్ను ఎప్పుడు నా మీద ఎప్పుడు జాలి చూపిస్తావు, నన్ను ఎప్పుడు పైకి లేవస్తావు. అడుగు దేవుని, అడుగు. దేవుని దగ్గర దయ పొందుకొనేవో. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని దగ్గర దయ పొందుకుంటే నువ్వు దీవించబడతావు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం, చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయంలో 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. చాలమ్మా, ఆయన ఇష్టం అది. ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపిస్తా, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతునో. అలాగని దేవునికి పక్షపాతం ఉందంటవా? దేవునికి పక్షపాతం ఉందా? ఎప్పుడు అలా అనుకోవద్దు, ఎప్పుడు అలా అనుకోవద్దు. ఆయన ఎప్పుడు కనికరం కలిగిన వాడే, ఆయన ఎప్పుడు జాలి కలిగిన వాడే. నీవు పొందుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్న. నన్ను కనికరించయ్యా, నా మీద జాలి చూపించయ్యా, నన్ను కనికరించయ్యా, నా మీద జాలి చూపించి. నీ విశ్వాసము సడలించకుండా జాగ్రత్తగా కాపాడుకో. నీ పాదము తొట్టిల్లకుండా స్ట్రాంగ్గా నిలబడు. మై గాడ్ కెన్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అయ్యా, మోషేని కరుణించావు కదయ్యా, నన్ను కూడా కరుణించయ్యా. మోషే మీద జాలి చూపించావు కదయ్యా, నా మీద కూడా జాలి చూపించయ్యా అని అడుగు దేవుణ్ణి. ఆయన ఏమంటున్నాడు? నా ఇష్టం, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తా, నేను ఎవరి మీద జాలి చూపించాలో వారి మీద నేను జాలి చూపిస్తా అన్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? వినయముతో, దేవా నన్ను కూడా కరుణించయ్యా, ఈ అల్పుడిని జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ దీనుని జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కూడా కరుణించయ్యా అని అడుగు. ఖచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. మోషేను దర్శించిన దేవుడు నిన్ను దర్శించునుగాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డరా, నేను ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. అయ్యా, నన్ను కూడా కనికరించయ్యా, నన్ను కూడా కనికరించయ్యా, నా మీద జాలి చూపించయ్యా. అడుగుతూనే ఉండు. తప్పులేదు. ఎన్నిసార్లు అడగమంటావన్నా? తప్పులేదు. నువ్వు అడుగుతూనే ఉండు. అడుగు. ఒక విధవరాలు మాటికి వచ్చి ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? నాకు న్యాయం తీర్చమని మాటికి వచ్చి గోజాడుతూ ఉంది. మాటికి వచ్చి గోజాడు. నీకు కనికరం కావాలంటే, జాలి కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. ప్రతిదినం వచ్చయ్యా, ఈరోజు నన్ను కనికరించయ్యా, ఈరోజు నా మీద జాలి. ప్రతిదినం చెయ్యా ప్రార్థన. ఖచ్చితంగా నీ జీవితంలో శుభదినం నువ్వు చూచుదువుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎవ్రీథింగ్ పాసిబుల్. మనిషి కొన్నిటికే పరిమితం. కొన్ని పనులు మాత్రమే చేయగలవు, కానీ దేవుడు అన్నీ చేయగలవు. ఈరోజు తెల్లారింది, ఏం చేస్తావు? అయ్యా, ఈరోజు నన్ను కనికరించయ్యా, ఈరోజు నా మీద జాలి చూపించయ్యా. అడుగుటమే నీ పని. నువ్వు కన్నీరు కార్చు. ఇంటి మీద ఒంటరి కూడా పిచ్చి కన్నీరు కారిస్తేనే ప్రతి దేవుని బిడ్డనా సమాజం చూడకపోవచ్చు, కానీ ఆయన చూస్తున్నాడు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచును. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చునుగాక. నీలో ఉన్న దుఃఖమును కన్నీటిని ఆనంద బాష్పాలుగా, నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ఏదైనా ఈ కెన్ డు ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చెయ్యగలిగిన వాడు. ఆశ చంపుకోవద్దు, గుర్తుపెట్టుకో. నీ ఆశను చంపుకోవద్దు. అడుగుతున్న ప్రతిదినం రావటం ముందు ఆయన కనబడు. ఆ న్యాయాధిపతి ఏమన్నాడు? అరే, రోజు వస్తున్నారేమో, ఏదో ఒకటి చేసి పంపించేద్దాం అని ఏం చేశాడు? ఆమెకు త్వరగా న్యాయం తీర్చి పంపించేశాడు. ప్రభు అక్కడ ఏమన్నాడు? దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా దేవుడు వారికి త్వరగా న్యాయం చేయను. త్వరగా
ప్రతిదినము దివారాత్రు తన్ను గూర్చి మొరపెట్టుకున్న వారికి ఆయన న్యాయం చేయడా? త్వరగా న్యాయం చేయను, త్వరగా న్యాయం తీర్చును. త్వరగా దివారాత్రుల్లో దేవుని బిడ్డ గుర్తుపెట్టు, దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా, ఈ మాట మీరు నోట్ చేసుకోండి. కనికరం కావాలంటే, ఆయన దగ్గర జాలి పొందుకోవాలంటే ఖచ్చితంగా ముందు ఆయనకు నువ్వు కనబడు. నీ దేహాన్ని ఆయనకు చూపించు. నేను చూడగానే ఆయనకు జాలి కనికరం పొంగాలి. అలా అనిపించడానికి అలా నువ్వు కనబడాలి. అయ్యా ఇప్పుడైనా నన్ను కృపతో జ్ఞాపకం, ఇప్పటికైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, ఇంకెంతకాలం అయ్యా నాకు ఈ బాధలు. దేవుని దగ్గర విశ్వాసముతో ప్రతిదినం అడుగు. ఖచ్చితంగా ఆయన అంటాడు, నాకు అసాధ్యం ఏదైనా ఉందా? నువ్వు కన్నీరు కార్చి నన్ను చూసా అంటాడు. నువ్వు కన్నీరు కార్చావు, నీ మూలుగు నేను విన్నాను, నీ కన్నీరు నేను చూశాను. దేవుని బిడ్డనా, ప్రతిదినము కూడా నువ్వు అదే విధంగా, అయ్యా ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను కదా, నన్ను కూడా కరుణించయ్యా, నా మీద కూడా జాలి చూపించయ్యా, నన్ను కరుణించయ్యా. ఒక కుష్ఠరోగి ఎంతకాలమో ఆ రోగానికి ఆ దేహాన్ని అప్పచెప్పాడో, వయసు అయిపోయింది, దేహం పని కూడా అయిపోతా ఉంది. ఒకరోజున ప్రభు ఆ ఊరు వచ్చాడు. ఆ కుష్ఠరోగి వచ్చి ఏమంటాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ప్రభు దొరకపో అన్నాడా? అనలా. ముట్టి అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మో, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మో. నోటి మాటతో దేవుని బిడ్డరా ఆ రోగాన్ని బాగు చేశాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డరా, ఆది కాండంలో దేవుడు అబ్రహాము దర్శించినప్పుడు, అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ చాలా చక్కని సంభాషణ మనం చూస్తూ ఉంటాం. 10వ వచనంలో, అందుకైనా 18:10లో ఉంటుంది, అందుకైనా మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలమూడిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తనలో చెప్పండి, తనలో నవ్వుకొని. కొన్నిసార్లు హోప్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. పరిస్థితులు, కాలమో, వయసో, ఆరోగ్యమో, కుటుంబ పరిస్థితుల్లో, మానసిక పరిస్థితుల్లో కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పూర్తిగా, మన ఆశను పూర్తిగా చంపుకునే స్టేజ్కి వెళ్ళిపోతాం. చంపుకునే స్టేజ్ తర్వాత ఎలా ఉంటుంది? ఎవరు మాట్లాడినా ఎగతాళిగా మాట్లాడుతున్నట్టు కదా, ఎక్కిరించి మాట్లాడుతున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నన్ను చూసి నవ్వుకుంటున్నారో, నా గురించి చెప్పుకుంటున్నారో అనే లోన్లీ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ శారా కూడా అనుకుంటా ఉంది, తనలో నవ్వుకుంటున్నాను దీన్ని. ఎప్పుడో 75 ఏళ్ళ వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మాకు ఎంత వచ్చింది? ఆయనకి 99, నాకేమో ఎంతో వచ్చింది. 99 ఏళ్ళ వయసులో ఆయన వృద్ధుడైపోయాడు, నేను వృద్ధురాలైపోయాను. తర్వాత ఇక్కడేముంది? స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయింది, మీ ఇద్దరము ముసలిమైపోయాం. ఇప్పుడు మాకు ఇస్తాడంట, ఇప్పుడు మాకు బిడ్డలను ఇస్తాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మీదటికి ఈ రోజుకి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అంటాడు. ఇదేంటి, నేను మసలు పళ్ళు కూడా ఊడిపోయాను అని నవ్వుకుంటా ఉంది. దేవుడు గర్భము తెరచును గాక. దేవుని బిడ్డరా, ఆయనకి ఏదైనా సాధ్యమే. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. శారా ఆలోచనలు తప్పుందా అన్నా చెప్పండి, ఆలోచించ. శారా ఆలోచనలు తప్పుందా అనిపించింది, తప్పు లేదు అనిపిస్తుంది. కానీ అక్కడ తప్పు ఉంది. ఏంటి తప్పు తెలుసా? తన విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అని గట్టిగా
చెప్పగలుగుతారు ఎవరైనా సరే. ఆయన ఏదైనా నా జీవితంలో చేస్తాడో, చెయ్యగలడో, లేని దానిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు ఆయన అని 100% రూఢిగా విశ్వసిస్తారు వాళ్ళు. దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే యు మస్ట్ డిపెండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడవు. నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడతో. దేవుని శక్తిపై నువ్వు ఆధారపడితే ఎప్పటికీ కూడా నీ విశ్వాసం తగ్గదు, నీ నమ్మకము తగ్గదు, నీ ఆశ చావదు. నీ ఆశ చావదు. అసలు ఆశను చిగురింపజేసేదే ఆయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా ఎందుకు నవ్వుతున్నాను అడుగుతున్నాడు దేవుడు. నన్ను ఎవరు చూడలేదు అనుకున్న లోపల ఉందామె, వీళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరిద్దరో? అబ్రహామును దేవదూతలు, దేవుడు పంపగా వచ్చిన దూతలు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దూతలు మాట్లాడి దేవుడు మాట్లాడినట్టు అక్కడ దేవుని మాటనే దూతలు దేవుని మాటగా తీసుకొని చెప్తూ ఉంటారు. లోపట ఉంది శారా నవ్వుకుంటా ఉంది. వీళ్ళిద్దరు చెప్పుకుంటూ నవ్వుకుంటాం అంటే నవ్వుకునేది వీళ్ళకి తెలియదేమో అనుకుందామా అని కొన్నిసార్లు మనం అదే అనుకుంటాం కదా. అసలు మనం ఏం చేసేది దేవునికి అన్నీ తెలుసా? నువ్వు నవ్వేది తెలుసు, నువ్వు ఏడ్చేది తెలుసు, నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు నిద్రపోయేది తెలుసు. అందుకే నా భక్తుడు దావీదు, నా నడక, నా తలం, నా ఆలోచనలు పుట్టకముందే, నా హృదయంలో ఆలోచన పుట్టకముందే, నా నోట మాట రాకమునిపే నా నడక, నా పడక, నా తలంపులు అన్నీ ఎవరికినవాడు. శారా నువ్వు నవ్వనేలా? 13వ వచనంలో అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించేదనని శారా నవ్వనేలా? శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ శక్తి మీద, నీ బుద్ధి బలం మీద నువ్వు ఆధారపడితే నీకు అసాధ్యము. కానీ దేవుని శక్తి పైన నువ్వు ఆధారపడితే నీకు సమస్తము సాధ్యమే. నీకు సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. నీకు సాధ్యమే అని నమ్ముకొని నీకు ఉంటుంది. ప్రభు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం అంటే నీకు సమస్తము సాధ్యం. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం, నీకు సమస్తము సాధ్యమే. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? మనిషి మీద, దేవుని మీద ఉండాలి విశ్వాసం. దేవుని మీద ఆ విశ్వాసం ఉండాలి. నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. నిశ్చయముగా నిర్ణయ కాలమున, మీదటికి ఈ కాలమున నేను నీ యొద్దకు వస్తా. నీ ఒడిలో చెప్పని ఎవరుంటారు? కుమారుడు. నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మనిషికి అసాధ్యము కావచ్చు, మనిషికి అసాధ్యము కావచ్చు, కానీ దేవునికి సమస్తం చెప్పండి సాధ్యమే. మనకు చక్కటి సామెత ఒకటి ఉంది, నవ్విన నాపసేనే చెప్పండి. ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డలారా, ఏది లేదనుకున్నావో అది నీకు పొందుకొందవు గాక. ప్రతి మార్గము సరళమగును గాక. దేవుని మీద విశ్వాసం ఉంటే, ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడితే నీ ఆశ ఎప్పటికీ తగ్గిపోదు, చచ్చిపోదు. తగ్గిపోదు, చచ్చిపోదు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు, ఆయన ఇస్తాడు. నువ్వు చూస్తావు, నువ్వు నిలబడి సాక్ష్యం ఇస్తావు, సాక్ష్యం చెప్పుదువుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రోమపత్రికలో ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా అబ్రహాం గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం చూద్దాం. 18వ వచనంలో, నీ సంతానం ఇలాగ ఉండును అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెనో. హల్లెలూయా చెప్పండి.
తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా. అప్పటికి ఏం లేదు, ఏమీ లేదు. కానీ అబ్రహాం కొన్న విశ్వాసం ఏం చెప్పండి? అబ్రహాం ఆశ చావలా. అబ్రహాం ఆశ చావలా. ఎంత ఆశ అంటే చెప్పండి, ఎంత ఆశ? అపారంగా ఉంది. తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా. అప్పుడు అసలు ఒక్కడు కూడా లేడు. కానీ ఎంత ఆశ ఉందంటే, నా దేవుడు మాట ఇచ్చాడు, నా దేవునికి సమస్తము సాధ్యమే. అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు, నీ సంతానం ఇలా విస్తరించబడింది, ఇలా దీవించబడింది అని దేవుడు నాకు చెప్పాడు. ఏమాత్రం కూడా సందేహించలా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఇది మీరు నోట్ చేసుకునే మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. చెప్పండి, ఆధారం లేకపోతే అసలు మనకు నమ్మకాలు ఉంటాయా? ఇప్పుడు పొలంలో పంట ఉంది కాబట్టి దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం ఉన్నది, అంతేనా? పొలంలో పంట ఉంది కాబట్టి దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం ఉన్నది. అసలు పంట లేకపోతే దేవుడు ఇస్తాడని నమ్మకం ఉంటుందా? అవును కదా, జనరల్గా మనం ఆలోచన చేస్తే. కానీ దేవుడు నాకు ఏ దిక్కు నుంచి అయినా సరే నాకు సహాయం చేస్తాడు అని నమ్మం. ఈ దిక్కు నుంచి కాకపోతే మరి ఒక దిక్కు నుంచి నాకు సహాయం చేస్తాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అక్కడేముంది? నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మెను. దేవుని నమ్మెను, నిరీక్షణ కలిగి. దేవుని శక్తిని ఎప్పుడు నువ్వు శంకించవద్దు. దేవుని బిడ్డలనా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. సరే, అబ్రహాముకున్న అవసరత అది. ఈరోజు నీకున్న అవసరత, నీకున్న కొరత, నీ శక్తికి మించి ఉండొచ్చు. చాలా దూరంగా అందరం తీర్తులు అది కనబడచ్చు, కనబడకపోవచ్చు. కానీ నిరీక్షణ కలిగి నమ్మో, ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడని నమ్మో. నువ్వు అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా నీకు ఇచ్చే దేవుడు ఆయన, ఇచ్చే దేవుడు ఆయన. ప్రతి దేవుని బిడ్డ, నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్నాడు. గుర్తుపెట్టుకే మాట, నీ కన్నీటి బొట్టును, నీ హృదయంలో దుఃఖమును, నీలో ఉన్న వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను కదయ్యా, నన్ను కూడా కరుణించయ్యా, నా మీద కూడా జాలి చూపించయ్యా. ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావో, సమస్యలు ఉన్నావో, శోధనలో ఉన్నావో, కొరతలో ఉన్నావో, ఎటువంటి అవసరతలో ఉన్నావో, నువ్వు అడుగు, నన్ను కూడా కనికరించయ్యా, నా మీద నీ కనికరం చూపించయ్యా, నా మీద జాలి చూపించయ్యా, అడుగు. ఆయన ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు అడుగు వాటికంటే ఎక్కువగా నీకు ఇస్తాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి నీ మీద ప్రేమ చూపించకపోవచ్చు, కానీ దేవుని కృప ఎప్పుడు నీ మీద ఉంటుంది. యెహోవా దయాళుడు, ఇంగ్లీష్లో ఈ సో గుడ్ గాడ్, మంచి దేవుడు ఆయన. దయ చూపించట్లో ఆయన మించిన వారు ఎవరు కూడలేరు. ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. అబ్రహాం అంతగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఇక్కడే ఉంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసమందు బలహీనుడు కాక. ఇది గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అవుతుందని చాలామంది విశ్వాసములు ఏమవుతున్నారు? బలహీనులు అవుతున్నారు. ఆలస్యం అవుతుంది, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, పెరిగిపోతూ ఉన్నాయి అని విశ్వాసమందు చాలామంది బలహీనులు అవుతూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, నిజంగా నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడితే నువ్వు విశ్వాసం అని ఎప్పుడు కూడా బలహీనుడిగా ఉండకూడదు. దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడు, నువ్వు ఎప్పటికీ బలహీనుడు కాదు, నువ్వు విశ్వాసమందు బలవంతుడిగా ఉంటావో.
అని విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము ఎలా ఉందట అంటే అంటే మృతతుల్యము అంటే ఇక బతుకున్నా చచ్చినట్లేకే. అప్పుడు దాకా కదా అసలు ట్రాన్స్ఫార్మర్లకు బొసగొడుతున్న దేహం కదా, వయసు మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది దేహం, మెరిసిపోతూ ఉంటుంది. కానీ వయసు దాటిపోయిన తర్వాత ఎంత చక్కటి నాజుకు చర్మమైన సరే ముడతలు పడి చీకిపోయి పీకిపోయి నోట్లో ఉన్న పళ్ళని ఊడిపోయి కళ్ళు గుంటలు పడి కదా అసలు రూపమే మారిపోతాయి. అసలు ఆ మనిషినా ఈ మనిషి అన్నట్టుగా ఉంటుంది. కావాలంటే మీ చిన్నప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పుట్ట మీరు పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఎంత వేరియేషన్ మీకు తెలిసింది, మీకు అర్థం కాల. హల్లెలూయా. మృతతుల్యం అంటే ఉన్నా కానీ చచ్చిపోయినట్టే అట్లాంటి దేహం అయిపోయింది. అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే ఊరు పోమంటుంది, ఏంటమ్మా కాడు రామంటుంది, పాడు రామంటుంది, సమాధులు రమ్మంటాయి అంట, ఊరు పోమంటుంది అంట. అంటే ఈ దేహం పని పూర్తిగా అయిపోయింది, మృతతుల్యమో. అయినా సరే ప్రతి దేవుని బిడ్డ విశ్వాసమందు బలహీనుడు కాలేదు. నా దేవుడు ఇస్తా అన్నాడు, నా దేవుడు ఇస్తా అన్నాడు, నా దేవుడు చేస్తా అన్నాడు. యాకోబు ఇంటి దగ్గర నుంచి ఒంటరిగా వెళ్ళాడు, తిరిగి సమూహంతో వచ్చాడు. యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్నాడు. మళ్ళీ ఒంటరిగా ఉన్న యాకోబు ఏం చేశాడు, ప్రార్థించాడు. హల్లెలూయా చెప్పండి. ఎలా ప్రార్థించాడు, దేవా నీ స్తోత్రం, నాకు అన్ని ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి వెళ్ళిపోలా. కొంతమందికి ఉన్న జబ్బు ఏంటంటే సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. దేవుడు నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తే ప్రార్థన చేయరు కొంతమంది. అలా ఉండొద్దు. యాకోబుకు కావలసిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు. అయినా సరే యాకోబు ప్రార్థన చేయడం తెలుసా, దేవా నీవు నన్ను దీవించేంతవరకు, అంటే ఇంకా కావాలి, నీ దీవు నాకు ఇంకా కావాలి, నీవు నన్ను దీవించేంతవరకు నేను నిన్ను పోనివ్వనయ్యా. రాత్రంతా కదా పెనుగులాడుతున్నాడు. అయ్యా అనేసి కాళ్ళు పట్టుకుని వదిలిపెడతలే, అంతే, కాళ్ళు పట్టుకుని వదిలిపెడతలా. ఇప్పుడు చూడండి అసలు ఎప్పుడు అయిపోద్దా ప్రార్థన అన్నట్టుగా ఉంటారు కదా. ఎంత లేటుగా వస్తామో అంత త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు చూస్తూ ఉంటాం. ప్రతి దేవుని బిడ్డరా కాళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టద్దిక, దీవించేంతవరకు నేను నిన్ను పోనివ్వనయ్యా. పోరాటం. ఈ రోజుల్లో అసలు మోకాలు లంగో, కనీసం కూర్చొని కూడా చేయలేం కదా. అసలు ఎంత బిజీ అయిపోయింటే ప్రార్థన చేసుకోవచ్చు అని ఇట్లా నడువలసి హల్లెలూయా స్తోత్రం అది మంచం పడుకోనంటున్నారు. మీకు అర్థం కాల ఎంత బరువైపోయిందో. మంచి నీకు స్తోత్రం ఇది రోగం, ఇది పేషెంట్ అన్నట్టు. పేషెంట్ ఏమన్నా అని పేషెంట్ నువ్వు, కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, కాసేపు అలా కూర్చొని ప్రార్థన చేసుకున్నానికి ఎంత సంతోషంగా నువ్వు కూర్చోవాలి, ఎంత సంతోషంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు చెప్పండి, నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండదు చూడాలి. గుర్తుపెట్టుకే మాట. ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది, చాలా జాగ్రత్త. ఈరోజు నీ భక్తి అనే ఫౌండేషన్, ఆ పునాది ఎంత బలంగా ఉంటే రేపు నీ బిడ్డలు అంత చక్కగా ఉంటారు. గుర్తుపెట్టుకో. నీ భక్తి ఆ ఫౌండేషను, ఆ పునాది బలంగా లేకపోతే నీ బిడ్డల జీవితాలు కూడా అట్లాగే లోకలుగా ఉంటాయి. అర్థమవుతుందన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మృతతుల్యమైపోయింది దేహం. అయినా సరే ఆశ చావలేదు. దేవుడిస్తా అన్నాడు. మృతతుల్యమైనట్టును, శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించిన కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఇది గుర్తుపెట్టుకో. నిరీక్షణ కలిగి విశ్వాసమందు బలహీనుడు కాక సందేహింపక, ఇది క్రైస్తవ జీవితం అంటే. ప్రార్థన చేస్తూ సందేహించడం, ప్రార్థనకి వెళ్తూ సందేహించడం, అనుమానం, సందేహాలు ఎక్కువ ఉంటే అవి జరగవు. నువ్వు దేవుని ఎలా అడగాలి?
మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అన్నమా. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము అని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. సందేహింపక. ఎంతకాలమైనా సరే దేవుని శక్తి మీద ఆధారపడితే వారి జీవితంలో సందేహాలు రావు. ఎంతకాలమైనా సరే, ఎంత ఆలస్యమైనా సరే దేవుని శక్తి మీద ఆధారపడితే నా దేవునికి సమస్తము సాధ్యమే అని ఎప్పుడైనా, ఏదైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఆయన చేయగలడు. నమ్ము అంతే. దేవుని శక్తి మీద ఆధారపడితే, నీ శక్తి మీద, నీ బుద్ధి ఫలం మీద ఆధారపడితే పడిపోతాం అంతే, పడిపోతాం. సందేహింప, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని ఏం చేశాడ? అది. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ కొరతలో సరే, యూ హ్యావ్ టు డూ వన్ థింగ్, యూ షుడ్ గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరచు. దాన్ని ఆపొద్దు, దాన్ని ఆపొద్దు, దానిని ఆపొద్దు. ఈ మట్టి దేహములో నుంచి నువ్వు దేవుని మహిమపరచడం నేర్చుకో. ఖచ్చితంగా ఒకరోజు నీవు మహిమపరచబడతావు, నీవు ఘనపరచబడతావు. ఏ నోరు నిన్ను చూసి నవ్విందో, ఏ కళ్ళు నిన్ను చూసి నవ్వాయో, ఖచ్చితంగా ఆ నోరు మూతపడతాయి, మూతపడను గాక. దేవుని మహిమపరిచి. ఇది ఎంత వయసులో పిలువబడ్డాడు? ఎంత వయసులో పిలువబడ్డాడు? ఇప్పుడు ఎంత వయసు వచ్చింది? అయినా సరే దేవుని మహిమపరచడం ఆపలా, ఆగలా, మానలేదు. మరి ఈ మధ్యన ఒక వ్యక్తి బయట నాకు కనిపించాడు. ఏంటి బ్రదర్, చర్చికి వెళ్తున్నావా అన్నాను. ఎక్కడన్నా దేవుడు మాకేం చేశాడన్నా చర్చికి వెళ్తానికి అంటాడు. నేను అనుకున్నా, పడిపోయాడు రా బాబు అనుకున్నాను. శక్తి మీద, తన శక్తి మీద, తన బుద్ధి మీద, తన జ్ఞానం మీద ఆధారపడితే అంతే ఉంటుంది, అది ఎప్పటికైనా పడిపోతావు. దేవుని శక్తిపై ఆధారపడితే ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నాకు ఇస్తాడో, దేవుడు నాకు చేస్తాడో, నీ ఆశ చావదు. అలా అనుకుంటూ ఉండవు. నువ్వు నాకున్నావు కదా, నువ్వు ఎవరిని కనికరించాలో వారిని కనికరిస్తానుగా, నన్ను కూడా కనికరించయ్యా. నువ్వు ఎవరి మీద జాలి చూపించాలో వారి మీద జాలి చూపిస్తానుగా, నా మీద జాలి చూపించే, నా బిడ్డల మీద జాలి చూపించయ్యా. అడుగు దేవుణ్ణి. జాలి చూపించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన జాలి చూపించే దేవుడు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు, ఇక్కడ ఉంది, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. సమర్థుడు. వాగ్దానం చేసినారో, వాగ్దానం ఇచ్చినారో సమర్థుడు. అసమర్థుడు కాదు ఆయన, సమర్థుడు. నమ్మాడు, రోడిగా నమ్మాడు. సమర్థుడు ఆయన అని. ఏదైనా చేయగలిగినవాడు, ఏదైనా ఇవ్వగలిగినవాడు ఆయన, సమర్థుడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ముందు అబ్రహాము ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి కార్యాలు చూసేట్టుగా అబ్రహాం చూడాల. అబ్రహాం కంటే ముందు అబ్రహాం చూడాల. అసలు అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుని పేరు కూడా అబ్రహాంకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కాలంలో దేవుడిని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఈరోజు నీవు ఎన్ని అద్భుతాలు చూస్తున్నావు, ఎన్ని సాక్ష్యాలు వింటున్నావు, అయినా నీ విశ్వాసం ఎందుకు బలపడట్లేదో? ప్రతి దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సాక్ష్యాలు నువ్వు నీ కంటితో చూస్తూ ఉన్నావు. ఆ రోజు అబ్రహాము అటువంటి అద్భుతాలు, అటువంటి కార్యాలు చూడలేదు. అసలు పిలిచింది ఎవరో కూడా తెలియదు అబ్రహాంకే. కానీ నమ్మాడంతే. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నాతో మాట్లాడాడు అనేసి నమ్మాడంతే. 100 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా దేవునిని మహిమపరుస్తూనే ఉన్నాడు. దేవుడు ఇస్తాడు. ఏమయ్యా అబ్రహామా, ఏంటి ఏమైనా విశేషం ఉందా? టైం వచ్చేసింది. ఇదే సమయం దేవుడు మా హీడ్లే అలా దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన సమర్థుడు అని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము పొందెను. ఈరోజు ప్రతి దేవుని బిడ్డలారా, ఇదే నేర్చుకోవాలి. ఈ సంవత్సరం ఏదైనా దేవుడు చేస్తాడు. ఆయన సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలిగినవాడు. ఆయన సమర్థుడు.
ఆయనకు అసాధ్యమని ఏది లేదు అని రూఢిగా నమ్ము, విశ్వసించు, దేవుని మహిమపరచు. ఖచ్చితంగా నీవు అద్భుతం వెంబడి అద్భుతం చూస్తావు, పొందుకుందువు గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు